వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు శ్రీకాంత్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీకాంత్ యాదవ్ గారు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ నిన్న ఒక ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది, దమ్ముంటే లైవ్ డిటెక్టర్కి రమ్మని చెప్పేసి. మరి అంటే ఓకేనా, మీరు నిజంగా రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఛాలెంజ్ని స్వీకరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఏంది ఆ ఛాలెంజ్ వెనుక అర్థం ఏంటి? కేటీఆర్ గారికి మతి భ్రమించింది. పాయింట్ 1, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థమవుతలేదు. పవర్ పోయి సంవత్సరం అయింది, ఇంకా ఫ్రస్ట్రేషన్ దగ్గర బయటకు రాలేదు. ఇంకా నేను ఒక మినిస్టర్ అన్న ఒక అపోహలో ఉన్నాడు. ఆ పార్టీ పోయినందుకు ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. పాయింట్ 1. పాయింట్ 2, ఇటువంటి ఛాలెంజ్ రేవంత్ అన్న గారు 10 సార్లు చేసారు. వచ్చి చేసి లైవ్కి వెళ్ళి రమ్మని ఛాలెంజ్ చేసిన రోజులు ఉన్నాయి. అది తెలంగాణ ప్రజలకు తెలుసు. వీళ్ళు ఉన్న రోజులు ఎవరు న్యాయం చేయలేకపోయారు. ఏ సమాజం కానీ స్టూడెంట్స్ని మోసం చేసారు, రైతులను మోసం చేసారు, సర్పంచ్లను మోసం చేసారు, ఎక్కడ ఎవరిని దళితులను మోసం చేసారు, బీసీలను మోసం చేసారు. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుణ్ణి, యూత్ని టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టి అక్కడ మోసం చేసారు. ఒక పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోయారు. అదేవిధంగా మేము అంటే మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మహిళలకు బస్సు ఉచితంగా ఇస్తే వారు ఓడ్చుకోలేకపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమవుతుంది. మేము వచ్చి 1 ఇయర్ లోపల 55,143 ఉద్యోగాలు ఇచ్చినాము. ఘనత మాది. బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు మన డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెక్కడ ఉందో వాళ్ళు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇంతకుముందు నేను చూశాను, రేవంత్ రెడ్డి ఢిల్లీగా ఏదో మాట్లాడుతున్నాడు. ఏదో మాట్లాడుతుండో నువ్వు అసలు కేటీఆర్ అనే వ్యక్తి తెలివి మాట్లాడుతుండో తెలివి కేటీఆర్ పైన అభియోగాలు చేస్తున్నారు. 10 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేకనే పక్కదో పట్టించడానికి కేటీఆర్ అరెస్ట్ అనే డ్రామా, అలాగే బీఆర్ఎస్ ఆఫీసుల పైన దాడులు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టులు, అంటే పాలన చేతగాకి ఇవన్నీ చేస్తున్నారా మీరు? ఎవరు చేతనవుతుందో మీరు 10 ఏళ్ళ పట్టుమని 10 గవర్నమెంట్ ఎగ్జామ్లు పెట్టలేదు. మేము సంవత్సరం లోపల పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. 55,000 ఉద్యోగాలు మేము సంవత్సరంలో ఇచ్చినాం. పాలన ఎవరికి చేతనవుతలేదండి మీరు చెప్పండి. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. ఆయనకు కళ్ళు రుస్తలేవు కేటీఆర్కి. ఆయన నేను అదే చెప్తున్నా కదా, పవర్ వెళ్ళిపోయింది. పవర్ పోయిన భ్రమణ ఇంకా ఉన్నాడు ఆయన. పవర్ ఇప్పుడు ఎట్లా తెచ్చుకోవాలో ఇక పాడి కౌశిక్ రెడ్డికి వస్తే జెడ్పీ, ఇంతకుముందు ఆయన అసెంబ్లీలో మాట్లాడే తీరు మీరు చూసారు. ఆ జెడ్పీ అప్పుడు కరీంనగర్లో జెడ్పీ ఒక మీటింగ్ పెడితే అప్పుడు అట్లనే కిరికిరి చేసిండు. మనం కరీంనగర్ జిల్లాలో ఆయన రావద్దు ఈయన రావద్దు అయినా కౌశిక్ రెడ్డి కూడా కేటీఆర్ పక్కదో పట్టిస్తుంది మేము కాదన్నా. కేటీఆర్ ఈ పాడి కౌశిక్ లాంటి మనుషులను పెట్టి, అటు శ్రీధర్ రెడ్డి లాంటి మనుషులను పెట్టి ఆయన పక్కదో పట్టించు. మాకు పక్కదో పట్టించే అవసరం లేదు. మేము రైతు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తా అంటున్నాం, అన్నీ మేము చేయాలంటున్నాం కదా. ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత మాది 10 ఏళ్ళ వాళ్ళే మనం చేసి రావయ్యా చేయలేదు. ఇక ఎవరిని పక్కన పట్టిస్తున్నారు మీరు చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000 ఇవ్వడము, తర్వాత రైతు భరోసా సంవత్సరం వరకు ఇంకా రాకపోవడం, ఇప్పుడు 26వ తారీఖు కూడా ఇస్తా అన్నారు. 3-4 పథకాలు అంటున్నారు, కానీ అది వచ్చే వరకు నమ్మకం తక్కువ అంటున్నారు జనాలు. నేనేమంటున్నా రాజుభాయ్, హరీష్ రావు, కేటీఆర్ గుట్టలకు చెట్లకు ఎవరిని పడటానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు ఇచ్చిండే అట్లా ఇస్తలేము. మేము కౌలు రైతులకి, నిజంగా అవసరం ఉన్న వ్యక్తులకి మేము రైతు బంధు ఇస్తాం, వాళ్ళకే ఇస్తాం. మేము 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు ఇవ్వమని ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. వీళ్ళ ఫ్యామిలీ ఒక రియల్ ఎస్టేట్ దందా చేసాడు తెలంగాణ 10 ఏళ్ళు. రియల్ ఎస్టేట్ దందా, పెద్ద పెద్ద కాళేశ్వరం లాంటి కాంట్రాక్ట్ కూడా మీరు కనుక్కోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చారు. మేము అలా కాకుండా ప్రజాప్రభుత్వం, ప్రజల సొమ్ము మిస్యూజ్ కాకుండా మేము రైతుల గురించి కూడా ధర్నాలు చేస్తున్నారు కదా కేటీఆర్. వాళ్ళకి అసలు ఏమన్నా బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు రైతుల కోసం మాట్లాడే అర్హత ఉందన్నా మీరు చెప్పండి. మేము సంవత్సరం బీజేపీ పవర్లో లేదు, వాళ్ళకి మాట్లాడే అర్హతనే లేదు కదా. వాళ్ళకి ప్రశ్నిస్తారు కదా ప్రతిపక్షం కాబట్టి. ఎట్లా ప్రశ్నిస్తారన్నా? వాళ్ళకి అర్హత ఉందా అసలు మాట్లాడేది? 600 మంది రైతులు చనిపోయారన్న ఢిల్లీలో ధర్నా చేస్తూ. వాళ్ళు కూడా మాట్లాడతారు అన్న, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఓకే, కేటీఆర్ ఇక్కడ కూడా చాలా మంది రైతులు చనిపోయారు కదా ఈ సంవత్సరం పరిపాలన. దాదాపు 50-60 మంది, కేటీఆర్ 50-60 మంది చనిపోయారు కదా ఇక్కడ కూడా అంటున్నాను. అది తప్పు. అది ఖాళీ ఆ కేటీఆర్ ఏదో మా మీద బురద తప్ప
అందులో వాస్తవం లేదు. మేము చేసిన రుణమాఫీ కానీ ఎవరైనా చేసిరా మీరు చెప్పండి. సగం మందికి అయిందంటారు. అంటే ఇప్పుడు అందులో కొన్ని లోపాలు ఉన్నాయని మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకోరు. దాన్ని కూడా సర్దిద్ది వాళ్ళ అమ్మని వాళ్ళ కేసుని ఒప్పుకొని బహిరంగంగా ప్రెస్ మీట్ మరి పెట్టి చెప్పినాం కదా అన్న. ఓకే. చెప్పినాం కదా సో ఇప్పుడు ఫైనల్ గా ఏంది, కేటీఆర్ ఛాలెంజ్ స్వీకరిస్తారా కాంగ్రెస్ నేతలు ఎవరన్నా? కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి కావాలా లేకపోతే మీరైనా పర్లేదా దానికి? కేటీఆర్ ఛాలెంజ్ చేసే అంత స్థాయి కాదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్సీ, ఒక చిన్న కార్యకర్త నుంచి కెరీర్ స్టార్ట్ చేసి సీఎం లెవెల్కి వచ్చాడు. నీ లెక్క ఇక్కడ మెయ్య గెలవంగానే ఇక ఈయన మాట్లాడతాడు అన్న. వీళ్ళ ఆయన గెలవంగానే వచ్చి మహేందర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద లీడర్లని అక్కడ తప్పించి వచ్చి ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత కేసీఆర్ చేసిన పని కేటీఆర్ మినిస్టర్ అయింది. ఇక్కడ కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పండి. విమలక్క, గద్దరన్న, కైకే మహేందర్ రెడ్డి గారు, కోదండ రామ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని పక్కదో పట్టించి ఎంతోమంది మన తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు అయితే వచ్చే తెలంగాణ ఎంజాయ్ ఎవరు చేసిరన్న? వాళ్ళ ఫ్యామిలీ చేసింది. 10 సంవత్సరాలు ఏం చేయలేరు అంటారా వాళ్ళు ఏం మీరు చెప్పండి అన్న. వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా చేసారు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కవితకు ఒక సీటు, హరీష్ రావు, డ్రామారావు, సంతోష్ రావు, చూస్తే రేవంత్ అన్న వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ గా పోలీస్ కాన్వాయ్ వేసుకొని తిరుగుతున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? దానికి రేవంత్ అన్న కుల్ల దానికి వివరణ ఇచ్చిండు. ఒకరోజు జరిగింది కామారెడ్డిలో. కామారెడ్డి కాదు, వాళ్ళ ఊర్లోనే కదా. అవును, కొడంగల్లో జరిగింది. దానికి రేవంత్ అన్న దానికి ఇచ్చిండు కదా రివర్స్. మళ్ళీ సార్ రిపీట్ అయిందా అన్న? కాలేదు. ఇదంతా డ్రామాలో వాడుతున్న డ్రామా. ఆ పాడి కౌశిక్ రెడ్డిని మొదలు పెట్టేతోటి చక్రం ఏదో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడే అర్హతనే లేదు. మా పార్టీలో ఉన్నప్పుడు బాగుండే ఆయన. మేము ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు బాగుండే. అటు పోయి ఆ కేసీఆర్ మనం ఏం తొక్కిండో మనకు తెలియదు, కానీ ఆ తొక్కినట్టు ఆ కేటీఆర్ ఇట్లా చెప్తే ఆయన కలిసి నడుస్తున్న కదా పాడి కౌశిక్ రెడ్డి. అందుకే ఆయనకు మేము సూసైడ్స్ అని ఒక బిడ్డ ఇచ్చినాం. ఓకే. సో ఇది శ్రీకాంత్ యాదవ్ తోటి స్పెషల్ చిట్చాట్. మరొక చేస్తే మళ్ళీ కలుగుతాం.